ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దీంతో టెహ్రాన్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం దేశ పౌరులను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దీంతో టెహ్రాన్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం దేశం పౌరులను అప్రమత్తం చేసింది. దాడులకు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ఇక మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనట్టేనా? ఖచ్చితంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్ పై క్షిపణి దాడులు చేసిన ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీ పేలుళ్లు కూడా జరిగాయి. దేశ పౌరులను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ సైన్యం. అంతేకాకుండా దాడులు జరిగే అవకాశం ఉందని కూడా ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్కూళ్ళు అన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసింది. అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి అదంతా తెలుసుకునే ముందు 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ను తీవ్రంగా విమర్శిస్తుంది. ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ ఒక ప్రధాన ముప్పని కూడా ఇరాన్ భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇరాన్ అణు ప్రోగ్రాం పెంచుకుంటుంది ఇరాన్ చెప్తుంది. అయితే ఈ ప్రోగ్రాం వల్ల తమకు విద్యుత్ ఉత్పత్తి మాత్రమే చేసుకుంటున్నామని అనుకుంటే ఇరాన్ సమర్థించుకుంటే ఇజ్రాయెల్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తుంది. అణు ఇంధన శుద్ధి స్థాయి పెంచుతుంది, భవిష్యత్తులో ఆయుధం తయారు చేసే అవకాశం ఉంది అనేది కూడా ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ రకంగా మొత్తం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా అణు ఆయుధాలు తయారు చేస్తుంది. దీనివల్ల ఇజ్రాయెల్ కు ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన భావిస్తుంది. అందులో భాగంగానే ఇదంతా కూడా దాడులు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తే దానివల్ల నష్టం జరిగేది ఇజ్రాయెల్ అనేది కూడా ప్రధానంగా ఉంది. అయితే ఇదంతా కూడా సిరియాలో ఇరాన్ సైనిక స్థావరాలు పెంచుకుంటుంది అని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఒక దేశానికి ఇంకొక దేశము ప్రతి దాడులు చేసుకుంటుంది. ఇదంతా కూడా మధ్య ప్రాచీనంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిలో ఆధిపత్య పోరైతే కనబడుతుంది. సిరియాలో ఇరాన్ అనుబంధ సైనిక కేంద్రాలపైన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్, అదే విధంగా ఇరాన్ లేదా దాని మిత్ర గ్రూపుల నుంచి రాకెట్ల దాడులు, డ్రోన్ల దాడుల ఆరోపణలు కూడా ఇరాన్ చేస్తా ఉంది. ఇదంతా కూడా చూస్తే పూర్తి యుద్ధం జరిగే అవకాశం ఉందనేది కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఇజ్రాయెల్ ఈ క్షిపణి దాడులతోనైతే అర్థం చేసుకోవచ్చు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.